జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి ఎన్నికలకు ముందు జగన్ ఓ డ్రామా ఆడుతున్నారు. బాబాయిను హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనలో కరెంటు తీసేయటం కుట్ర కాదా అని ప్రశ్నించారు. జగన్ కపట నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. డీజీపీని పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నారు. జగన్ కు ఓట్లు ఎందుకు వేయాలని అడిగారు. జగన్ డ్రామాకు సానుభూతి రాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గొడ్డలి వేటుని గుండెపోటుగా చిత్రించిన ఈ ముఖ్యమంత్రి ఇలాంటి కపట నాటకాలు ఆడటంలో అగ్రగణ్యుడు. మేము అడుగుతా ఉన్నాను, అసలు ఏమిటి నీ యాత్రల్లో వేల మంది పోలీసులను పెట్టుకుంటున్నావు, ఎక్కడికి వచ్చినా చెట్లు నరికిస్తున్నావు, పెద్ద పెద్ద బ్యారికేడ్లు కట్టించుకుంటున్నావు, ప్రజలకు అందరిన ఎత్తులో బస్సులు నుంచుంటున్నావు, పరదాలు సరాసరి. వాళ్ళు కరెంటు తీయటం ఏంటి నీ కుట్రలో భాగం కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే 3 గంటల పాటు కరెంటు తీశారా? అప్పుడే గులకరాయి వచ్చి కొట్టిందా? గులకరాయి 3 రోజుల్లో విచిత్రం జరుగుద్దని మీ నాయకుడు చెప్పాడు, కేతిరెడ్డి గారు. అంటే ఇదే మీ కుట్రలో భాగం. అంటే ఎవరో రాయి విసిరాడు, హత్య చేయబోయారు అని ఒక ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నావు. ప్రజలు అమాయకులు గారు. నీ కపట నాటకాలు తెలిసిపోయాయి ప్రజలందరికీ కూడా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడట. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి విజయవాడలో. ఆయన పర్యటించే ఏరియాలోనే పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి పాపం ఆపరేషన్ థియేటర్లో అదేదో పెద్ద బుల్లెట్ గాయాలు తగిలినట్టుగా ఒక నాటకం, ఒక ఫోటోలు తీసి టీవీల నిండా ఫోటోల నిండా ప్రదర్శన. ఒకవేళ ఎవరైనా వాస్తవంగానే రాయిసినా అది తప్పే, కానీ నీ నాటకంలో భాగమైపోతుంది ఇదంతా కూడా. ప్రజల సానుభూతి కోసం, ప్రజలను తప్పుదారి పెట్టించడం కోసం నువ్వు వాడుతున్న నాటకంలో ఇది